ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ వాక్యంలో ఉన్న ఆయన ఆశీర్వాదకరమైన కార్యములు, మేలైన కార్యములను మాకు బయలుపరిచి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రవక్త అయిన హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ప్రవక్త అయిన హగ్గయి ఇశ్రాయేలీలు లేకుంటే యూద జనము బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన తరువాత వారి మధ్యలో ఉన్న ఒక సేవకుడు. ఆయన దేవుని యొక్క వాక్యం లేకుంటే దేవుని యొక్క కార్యములు యూదులకు, యెరూషలేములో ఉన్న తన ప్రజలకు చెప్పటం కొరకు దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక సేవకుడుగా ఉన్నారు. 12 మంది మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలు అని చెప్పబడిన వారిలో హగ్గయి ఒక ప్రవక్తగా ఉన్నారు. ఆయనకు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటి అని చూసినట్లయితే, లేకపోతే ఆయనకు బయలుపరిచిన కార్యం ఏమిటని చూసినట్లయితే, నా మందిరము పాడై ఉండగా మీరు ఎలాగూ సరంబి వేసిన గృహములలో నివసిస్తున్నారు, లేకుంటే చింత లేకుండా ఉన్నారు అన్న కార్యమును వారి ముందుకు తీసుకొని రావటం చూడగలం. ఉదయకాల సమయమున దేవుని ఆలయము కొరకు ఆసక్తి కలిగిన వారిగా మనము ఉండాలి అన్న కార్యమును ఈ వాక్యము చేత మనకు బోధిస్తూ ఉన్నాడు. నీవు ఒకప్పుడు దేవుని కృపను నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమించి విడిపించిన ఆ గొప్ప కృపను నిర్లక్ష్యము చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో నుండి నీవే దూరముగా వెళ్ళిపోయినావు. అనగా ఒకసారి మారు మనస్సు పొందిన వ్యక్తి దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచినప్పుడు జరిగే వెనుక జారిపోయిన జీవితం యొక్క అనుభవమును బబులోను చెరలో ఇశ్రాయేలీలు లేకుంటే యూదులు అనుభవించినారు. ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వము వారు ఎరుగక పాపము చేసిన జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ చెరలో నుండి ప్రభు తన యొక్క వాక్యమును పంపించి, తన యొక్క సేవకుని పంపించి ఎలాగూ విడిపించినాడో అది మనకు బాగా తెలుసు. నీ జీవితంలో కూడా దేవుని ఎరుగక జీవించిన కాలములో పాపములో ఉన్నప్పుడు తన వాక్కులను తన సేవకుని ద్వారాగా ఆయన నీకు పంపించిన దినములను నీవు మరచి దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరిచినప్పుడు బబులోను అనుభవంలోకి తిరిగి వెళ్ళిపోతావు, లేకపోతే బబులోను అనుభవంలోకి నీవు త్రోయబడతావు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి నిన్ను విమోచించడు, ఒక వ్యక్తి వచ్చి దేవుని యొక్క వాక్యము నీకు బోధించు. ఎందుకంటే ముందుగానే నీవు దేవుని యొక్క కార్యములను ఎరిగి ఉన్నావు, ఎలాగూ రక్షించబడాలని ఎరిగి ఉన్నావు, దేవుని యొక్క వాక్యము ఏమి బోధిస్తుందని ఎరిగి ఉన్నావు.
ఎరిగి ఉన్నప్పటికీ దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి బబులోను చెరకు నీవు త్రోయబడు, అనగా వెనుక జారిపోయిన విశ్వాస జీవితమునకు సాదృశ్యముగా ఇశ్రాయేలీలు బబులోనులో ఉన్నారు. ఇప్పుడు వారు అక్కడ నుండి మరలా ఒకసారి తమ యొక్క బలహీనతలు గ్రహించుకున్నప్పుడు మనము చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూడగలము, ఇర్మియా యొక్క ప్రవచన నెరవేరే కాలము అనగా 70 సంవత్సరములు సంపూర్ణమైనవి అని గ్రహించి దానియేలు ప్రార్థించినాడు. ఎజ్రా, నెహెమియా లాంటి వారు తిరిగి మా దేశమునకు వెళ్ళాలి అని ఆసక్తి కలిగిన వారిగా ఉండటం మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది ఎప్పుడు తిరిగి మేము మరలా యెరూషలేముకు వెళ్తాము అని ఒక ఆశతో దేవుని వైపు చూసినప్పుడు వారి ఆశను చూసిన ప్రభు వారిని మరలా ఒకసారి ఉజ్జీవింప చేసిన రీతిగా వారిని మరలా యెరూషలేమునకు తీసుకొచ్చి ఎవరు ఈసారి విడిపించలేదు. వారి ప్రార్థనలకు జవాబుగా దేవుని చేత అభిషేకించబడిన కోరేషు ఎవరైతే తిరిగి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయంలో దేవుని ఆరాధించాలనుకుంటున్నారో వారు తిరిగి వెళ్ళొచ్చు అని ఒక ఆజ్ఞను చాటించటం మనం చూడగలము. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి కోసం అలాంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ప్రభు నిత్యముగా మరలా నిన్ను ఉజ్జీవింప చేస్తాడు. ఎక్కడ పడిపోయినావో అక్కడ లేవనెత్తి నీ జీవితమును మార్చగలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత దేవాలయం కొరకు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు వారితో మాట్లాడుచున్న కార్యము, నా మందిరము పాడై ఉండగా మీరు ఆసక్తి లేకుండా ఉన్నారే, నా ఆలయము పాడైపోయి ఉండగా మీరు నిర్లక్ష్యముగా ఉండటం ఎలాగూ అని ప్రభు మాట్లాడుచున్న కార్యమును మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క సన్నిధికి తిరిగి వచ్చిన తర్వాత నీ యొక్క దిగజారిన స్థితిలో నీవు దేవుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావో అక్కడిని ప్రభు మరలా నిన్ను తీసుకొని వచ్చిన తర్వాత దేవుని ఆలయము కొరకు ఆసక్తి కలిగి ఉండాలన్న కార్యము, నీ యొక్క బలహీనతల నుంచి నీవు బయటికి వచ్చిన తర్వాత దేవుని చేత నీవు మరలా ఉజ్జీవింపబడిన తరువాత దేవుని కార్యముల కొరకు శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి. ఈ దినము నీవే దేవుని యొక్క ఆలయమై ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవాలయముగా ఉన్న నీ శరీరమును దేవుని కొరకు నీవు సమర్పించుకోవాలి. లోక సౌఖ్యముల కోసము కాదు, లోకములో ఉన్న ఆడంబరము కోసము కాదు అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. లోకము నీకు తాత్కాలికమైన స్వల్పకాలమే ఆ సంతోషం ఇస్తుంది. అయితే ప్రభు శాశ్వతమైన కృపచేత నిన్ను స్థిరపరచాలని, నీ యొక్క ఆలయమును ఆయన నివసించే స్థలముగా మార్చాలని, నీ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని నీవు గ్రహించుకోవాలని, నీవు లోకము కోసం ఆసక్తి కలిగిన వాడిగా దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యపరచవద్దని నీతో మాట్లాడుచోడు. అనేకులు ఈ దినమున ఆలయమును నిర్లక్ష్యపరుస్తున్నారు. నీవు ఎలాగూ నీ యొక్క ఆలయము అనగా నీ దేహం అనే దేవాలయమును కాపాడుకుంటున్నావు? యథార్థముగా దేవుని యొక్క వాక్యము చేత నింపుకొని నడుస్తున్నావా? లోకమును ప్రేమించి దేవుని యొక్క ఆలయమైన నీ శరీరమును నిర్లక్ష్యపరుస్తున్నావా? లోక కార్యముల కొరకు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో వేచి ఉండాల్సిన సమయాన్ని నీవు నిర్లక్ష్యపరుస్తున్నావా అని పరీక్షించుకునేదానికి ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నా దేవాలయము పాడై ఉండగా నీవు మర్చిన వ్యక్తిగా ఉన్నట్లయితే నేను నిన్ను మర్చిపోతానని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ యొక్క శరీరం అనే దేవాలయమును, నీ యొక్క అంతరంగమును, నీ ఆత్మను దేవుని కొరకు నీవు కాపాడుకునేదానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు అని, లేకపోతే నీకు జ్ఞాపకం చేస్తున్నాడని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయ కాలమున ఎలాగూ ఉన్నావు? నీ జీవితం ఎలాగున్నది? ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీవు పాడైపోయిన దేవాలయమును తిరిగి కట్టే ప్రయత్నము చేస్తావా?
అనగా పాడైపోయిన నీ జీవితమును దేవుని కొరకు మరలా ఒక్కసారి నీవు పునరుద్ధరించుకునేదానికి, లేకుంటే దేవుని కొరకు మరలా ఒకసారి సరి చేసుకొని నీవు వాడబడాలని ఆశ కలిగి ఉన్నావా అని నీవు ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు తన ప్రేమను నీకు చూపించినాడు. నీవు పాపములో చిక్కుకొని ఉన్న దినమున నిన్ను విమోచించినాడు. నీవు దేవుని మరచి లోకం వైపు తిరిగి చూసినప్పుడు నిన్ను మరలా ఆయన కృప చూపించి తిరిగి తన యొక్క సన్నిధికి చేర్చుకున్న కార్యమును జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ స్థితి ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనములు. దేవాలయము కొరకు ఆసక్తి కలిగిన అనుభవమును మాకును దయచేయమని, మా శరీరం అనే ఆలయము నీవు నివసించే నిలయమని గ్రహించుకొని నీ వైపు చూసి ముందుకు నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.